ఓంకారరూపిణీ క్లీంకారవాహినీ జగదేకమోహినీ ప్రకృతి స్వరూపిణీ ప్రకృతి స్వరూపిణీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ అందరిపై ఉండి మీరు నేను అందరం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుందాం. ఇవాళ వీడియోలో మనం ఆదిలాబాద్ పట్టణంలోని గ్రీన్ వ్యాలీలో ఉన్నటువంటి త్రిశక్తి దుర్గామాత ఆలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నాం. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్షికోత్సవ వేడుకలు 2 రోజులు చాలా అంగరంగ వైభవంగా చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు త్రిశక్తి దుర్గామాత అని నామకరణం చేశారు కదా, అలానే ఇక్కడ 3 అమ్మవార్లను కూడా చాలా అందంగా అలంకరించేసి 2 రోజుల పాటు కూడా పూజా కార్యక్రమాలు అనేవి జరపబడ్డాయండి. అందులో భాగంగా గణపతి పూజ, ఆ తర్వాత హోమాలు అవన్నీ కూడా జరిగాయి. మనం అవన్నీ కూడా ఈ వీడియోలో వీక్షించేద్దాం. 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం అయితే చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం చాలా ప్రసన్నమైనటువంటి రూపంలో ఉంటుంది కదా, ఆ అమ్మవారికి అందరి చేతుల మీదుగా 108 కలశాలతో ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఆ కలశాన్ని తాకేటటువంటి అవకాశం దొరికిందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి 108 కలశాలతో అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారిని ఇక్కడ ఉన్నటువంటి సాయి కిరణ్ పంతులు గారు చాలా అంటే చాలా అందంగా అలంకరించారండి. ఆ తర్వాత ఇప్పుడు ఇక చండీ హోమం జరుగుతుందండి. ఈ చండీ హోమ కార్యక్రమం కూడా చాలా అంటే చాలా నియమనిష్ఠులతో శాస్త్రోక్తంగా చాలా డిసిప్లైనెడ్గా జరపబడింది. ఈ హోమ కార్యక్రమం అంతా కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అంతే నియమనిష్టలతో అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. అందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నారు చండీ హోమంలో పాల్గొనటం గురించి. పూర్ణాహుతి జరుగుతుందండి. पृथ्वी बहुलान उर्वे भवातोकाय तनयाय संयोः विश्वानिनो दुर्गः भूरिस्तात्रं भूर्यावेशयन्ते वयासो अन्नमद्धिया विपश्यति यप्रागति एं शृणोत्युक्तम् अनन्तहोमान्तौ दक्षयन्ति श्रुतिश्रुतिषु समानुषेभिः यं कामहेतन्तमुग्रं गृहामि तम्यहन्या वा पृथिवी आविवेश अहं स मे पितरमस्य मूर्धन्ममयोनिरक्स्वा अन्तः समुद्रेति अर्थोमितिष्ठे भवनान् विश्वोतामोऽन्यान् लक्ष्मणो पश्यामि अहमेव स्वयमिदं कामहेतन्तमुग्रं ब्रह्मानन्दप्रसिद्धं समेधा अहं सो मे पितरमस्य मूर्धन्ममयोनिरक्स्वा भवनानि विश्वा पुष्पाय स पुष्पे
పూర్ణాహుతి కార్యక్రమంతో ఇంకా చండీ హోమ కార్యక్రమం అనేది సంపూర్ణమయ్యింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రవీణ్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇంకా మిగతా పంతులు గారులందరూ కూడా వేద మంత్రాలతో ఈ చండీ హోమ కార్యక్రమం అనేది సంపూర్ణం చేశారు. చండీ హోమం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదండి. మనం ఇండివిజువల్గా ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇక్కడ జరిపినటువంటి చండీ హోమంలో అందరికీ పాల్పంచుకునే అవకాశం ఇచ్చారండి. పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత అమ్మవారి దగ్గర హారతి కార్యక్రమం జరిగిందండి. ఇప్పుడు మనం అమ్మవారిని సంపూర్ణ అలంకారంలో చూడబోతున్నాం. నిత్యము కూడా అమ్మవారు సంపూర్ణమైనటువంటి అలంకారంలో ఉండి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఈరోజు ఇక 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత అమ్మవారు మరింత అందంగా మరింత ప్రసన్నమైనటువంటి రూపంలో భక్తులందరినీ కూడా తన చల్లని చూపులతో ఆశీర్వదిస్తున్నారండి. చూడండి అమ్మవారిని. పూజా కార్యక్రమాల తర్వాత ఇక్కడ మధ్యాహ్నం వేళ మహా అన్నదాన కార్యక్రమం జరిగిందండి. 12 రకాలైనటువంటి వంటలతో ముందుగా అమ్మవారికి నైవేద్యం నివేదించుకున్న తర్వాత చేసినటువంటి భక్తులందరికీ కూడా మహాప్రసాదన వితరణ అనేది జరిగింది. చాలా అంటే చాలా బాగుందండి. అన్ని రకాల నైవేద్యాలు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ. అన్నప్రసాద వితరణ తర్వాత కొన్ని రకాల భజన కార్యక్రమాలు కూడా జరిగాయండి. ఆ తర్వాత సాయంత్రం వేళ అమ్మవారి పల్లకి ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఆ తర్వాత మహిళామణులందరూ కలిసి అమ్మవారి పాటలపైన నృత్యాలు చేసుకుంటూ కోలాటం వేసుకుంటూ చాలా అంటే చాలా సంతోషంగా స్పెండ్ చేశారండి. ఇదండి మన త్రిశక్తి దుర్గామాత ఆలయం యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమం వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.